సమయములో ప్రేమతో జారి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. ప్రేమతో జారి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా. మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా. కొల్లగని ఆత్మను సగితివి హల్లెలూయా పాడెదను. కొల్లగని ఆత్మను సగితివి హల్లెలూయా పాడెదను. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లేకపోతే అందరం కలిపి చదువుదాం. 28వ అధ్యాయము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు అందరం కలిపి చదువుదాం. 10వ వచనం నుండి. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుకూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాయితో తీసుకొని తన తలగాడుగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక చిన్న నిల్చును. దాని కోన ఆకాశం ఉండెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండెను. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులను వలెను. నీవు పడమటి తట్టుకు తూర్పు తట్టుకు వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా సంతానం మూలంగా ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. చాలండి, దేవుని సన్నిధికి కూర్చొని ప్రార్థన చేసుకుందాం. ఒక మాట చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ యాకోబు మరి ఇక 10వ వచనం నుండి మనం చూసాం కదా. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఏమైంది? రాత్రి వేళ అయింది. చీకటి పట్టడం వల్ల అక్కడ ఒక రాత్రిని తీసుకున్నాడు, ఒక స్థలాన్ని ప్రత్యేకించుకున్నాడు. యాకోబు అక్కడ ఆ రాయిని తల కిందగా పెట్టుకొని పండుకున్నప్పుడు దేవుని యొక్క దర్శనం తనకి కనపడుతూ వచ్చింది. ఎలాగంటే ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన పైకి ఎక్కుతూ దిగుతూ
కనపడుతూ వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ దేవాది దేవుడు స్పష్టంగా యాకోబుతో మాట్లాడుతూ వస్తున్నాడు. స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ చూడండి, 14-15 వచనంలో, నీ సంతానం భూమి యొక్క లెక్కకు ఇసుకరేణుల వలెను, నీ పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకును, దక్షిణపు తట్టుకును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. అంతేకాకుండా ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే స్పష్టంగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటను ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో, అవి మన జీవితాల్లో కూడా మనకు కూడా జరిగించుకునే వారిగా మనం ఉంటాం. ఇక్కడ చూడండి, ఒక మాట, అద్భుతమైన మాట మనం ధ్యానం చేసుకునే అంశ భాగం ఏమనగా, దేవుడు నిన్ను విడవకూడదు అంటే, యాకోబు వలె నిన్ను విడవకూడదు అంటే నీవు నేను చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే, మనకు వచ్చిన వాగ్దానములో నీకు మంచి ఆరోగ్యం ఇచ్చేదను అని వాగ్దానం వచ్చిందనుకో, అమ్మయ్య ఈ సంవత్సరం నాకు మంచి వాగ్దానం ఇచ్చావు దేవా, నాకు ఈ సంవత్సరం మంచి ఆరోగ్యం ఇస్తున్నావు అంట. ఆ ఆరోగ్యం నీకు రావాలి అంటే అధ్యాయం మొత్తం నువ్వు చదవాలి. ఆ అధ్యాయం ప్రకారంలో దేవుడు ఏం చెప్తున్నాడు అది నువ్వు చెయ్యాలి. దేవుడు వాక్యానుసారంగా నువ్వు నడిస్తేనే అది నీకు ఆరోగ్యం. అంతేగాని దేవుడు ఈ గ్రంథంలో చెప్పిన మాటని నువ్వు అనవలసుకొని దేవుడు నాతో చెప్పాడుగా నాకు ఆరోగ్యం, అలా కాదు. మనం కూడా చేయాలి. అంటే యాకోబుకి దేవుడు నిన్ను విడవను ఎడబాయనని చక్కని వాగ్దానం ఇస్తూ వస్తున్నాడు. ఎంతంటే, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. ఒకటి, తర్వాత చూడండి, కాపాడుతాను. తర్వాత ఈ దేశము నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను. నిన్నేం చేయడట? విడవనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను విడవకుండా ఉండాలి అంటే, నిన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉండాలంటే, నీకు మేలులు చేస్తూ ఉండాలంటే, నీకు దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో జరగాలి అంటే మనం చేయాల్సిన పనులు ఏంటి? దేవుడు ఏం చెప్తున్నారు? మనం ఏం చేస్తే దేవుడు విడవకుండా మనం కాపాడుతాడు? మనం ఎలాగ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? అది మనకు ప్రాముఖ్యమైన విషయం. అంతేగాని మామూలుగా నన్ను విడవనన్నావు ప్రభా, యాకోబుకు ఇచ్చిన వాగ్దానం నాకు కూడా ఇచ్చావు, నన్ను అలా పట్టుకో ప్రభు అంటే, మరి ప్రభు పట్టుకుంటాడు. కానీ ఆ పట్టుకున్న సమయంలో నువ్వు దేవుని వైపు తిరగకుండా లోకం వైపు తిరిగితే పడిపోతావు. అందుకనే ఇక్కడ యాకోబును పట్టుకున్న దేవుడు, విడవకుండా పట్టుకున్న దేవుడు నిన్ను పట్టుకోవాలంటే నీవు నేను 6 పనులు చేయాలి. ఎన్ని? 6 పనులు చేయాలి. 6 అంశాలు మనం అనుసరించి నడవాలి. నడిచినప్పుడు ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, మన ఆశీర్వదిస్తాడు, మన దీవిస్తాడు. కనుక ఒకసారి మనం గమనించినట్లే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటి అనుభవం ఏంటంటే ద్వితీయోపదేశకాండానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30-31 వచ్చిన ఒకటి చదవండి. గట్టి చదువునానా? చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే మనకు చక్కని మాట ప్రభువారు ఇక్కడ మనతో మాట్లాడుతూ వచ్చారు. 30-31లో చూడండి, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు
అంత్యదినంలో నీవు నీ దేవుడని యెహోవా వైపు తిరిగి, నీకు బాధ కలిగిందంటే నువ్వేం చేయాలి? యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినకుండా ఉంటే దేవుడు నిన్ను విడవకుండా, ఎడబాయకుండా నీతోనే నిత్యము నీతోనే నడుస్తాడు, నీకు కాపుదలగా ఉంటాడు, నీ అక్కర అవసరం తీరుస్తాడు. ఎప్పుడైతే ఆయన మాట వినకుండా పెడచెవిని పెడతామో, ఎప్పుడైతే ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా నడుస్తామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో విడిచిపెడతాడు. ఒక వ్యక్తి, సాంసోను అనే వ్యక్తి, దేవుణ్ణి మాట విన్నంతసేపు కూడా అతనికి ఎలాంటి ప్రమాదము జరగల. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయాడో, మరి స్త్రీ మాటల్లో పడిపోయాడో, వెంటనే తను ఆ శక్తిని ఏమైపోయాడు? కోల్పోయాడు. అలాగే నీవు నేను మనందరం కూడా దేవుని మాట ఉన్నంత వరకు మనకు ఎంతో శక్తి బలం ఉంటుంది. దేవుడు మన పక్కనే ఉంటాడు. ఎంతమంది శత్రువులైనా జయిస్తాడు, ఎంతమందితోనైనా పోరాడాడు సంసోను. అలాంటిది దేవుని మాట వినకుండా స్త్రీ మాట విన్నాడు, వెంటనే ఏమైంది? శక్తి కోల్పోయాడు. అతను బంధించారు, అతని కళ్ళు ఓడబీకారు, చెరసాలలో వేశారు. ఎంత భయంకరమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినే బిడ్డలుగా నీవు నేను ఉండాలి. దేవుని మాటలు వింటాము అంటే వాక్యం విన్నాను, మరి వాక్యం విన్నాను, ఈ రోజుతో అయిపోయిందంటే కాదు. ఆ విన్న మాటలను అనుసరించి నడవాలి. అప్పుడే దేవుని మాటను విన్నట్టు. అందుకని ఇక్కడ ఒక మాట చూసినట్లయితే, ఇక్కడ ప్రభువారు 31వ వచనంలో ఒక మాట అంటున్నారు చూడండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు. చూడండి, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపో. నీ చెయ్యి విడిచే దేవుడు కాదు. ఎప్పుడు నువ్వు ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట విని నువ్వు అనుసరించి నడిచినప్పుడే దేవుడు నిన్ను విడవకుండా నిన్ను కాపాడుతాడు, నీకు తోడుగా ఉంటాడు. చాలామంది కొన్ని సంఘాల్లో ఎలా చెప్తారంటే, అన్ని అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, నీకు అది జరిగిద్ది, ఇది జరిగిద్ది, ఇంకేమి లేదు, నీకు మంచి ఆరోగ్యంతో ఉంటావు అంటారు. కానీ తర్వాత దానికి రావాలి అంటే ఏం చేయాలో చెప్పాలి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు నేను మనందరం కూడా ఏం చేయాలట? దేవుని తట్టు తిరగాలి. మొదటగా ఆయన మాట ఏం చేయాలి? వినాలి. ఆయన మాట వినాలి. చూద్దాం, లోకరాశి సువార్త ఒక మాట, ఇది అనుభవం చూద్దాం, ఒక మాట అనుభవం చూద్దాం. చూడండి, లోకరాశి సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. 21:38 చదువునానా? ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకాడ వచ్చిరాట. ఎలా వచ్చారు? ఆయన మాట వినటానికి నీవు నేను ఏం చేయాలి? పెందలకాడ లెక్కాలి. పెందలకాడ దేవుడి దగ్గరికి రావాలి. అందరికంటే ముందు వచ్చి నువ్వు దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మోకరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడు నేను ఒక వ్యక్తిని చూస్తుంటాను. ఎవరో తెలుసా? జేమ్స్ బ్రదర్ చూస్తా. నేను ఎప్పుడు వచ్చినా సరే అన్నే ముందు ఉంటుంటావు. అన్ననే ఓడించడం మన వల్ల కాట్లా. ముందు, అందరికంటే ముందు, ఖచ్చితంగా 9:30 కల్లా ఇక్కడికి వచ్చి అందరికంటే ముందు కూర్చొని దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరం కూడా దేవుని మాటలు వినాలి అంటే పెందలకళ్ళగాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని మాటలు వినటానికి నువ్వు ఆశ కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ మన పితరులు ఎలా ఉన్నారట? ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకాడ వచ్చుండిరి. ఆయన మాట వినటానికి పెందలకాడ దేవాలయానికి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? వాళ్ళు మందిరానికి వస్తున్నారు. మరి నీవు నేను మనందరం కూడా పెందలకాడ రావాలి దేవుని మందిరానికి. దేవుని మాటలు వినేపిట్లుగా నీవు నేను ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతకార్యాలు చేస్తాడు. అలాగే దేవుడు నిన్ను విడవకుండా ఉంటాడు. నీ చెయ్యి పట్టుకుంటాడు, నీ అక్కర తీరుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ఇది మొదట అనుభవం.
మొట్టమొదటిగా మనం చేయాల్సిన అనుభవం ఆయన మాట వినాలి, ఆయన వైపు తిరగాలి, తిరిగి ఆయన మాట వినాలి. రెండో అనుభవం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14 వచ్చిన చదువునానా? 23:14. నీ పాడెం అంటే నీ హృదయము నీవు పరిశుద్ధముగా అంటే. రెండోది ఎలా ఉండాలి అంటే, మనము దేవుని యొక్క చెయ్యి నిన్ను విడవకుండా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి. నీ శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవాలి. అందుకని ప్రభు ఎంత స్పష్టంగా 14వ వచనంలో ఇక్కడ మనతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువారు. నీ దేవుడని యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాడమును సంచరించుచుండెను కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూసి నిన్ను విడవకుండా ఉండాలి అంటే దేవునికి అసహ్యమైంది నీలో ఏమీ ఉండకూడదు. నీవు ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు నాకు సహాయం చేయాలి అంటే, దేవుడు నీ చెయ్యి విడవకుండా ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలి. నీలో ఏ వ్యక్తి కూడా చెయ్యి ఎత్తి చూపించకూడదు, ఏ లోపం కూడా. పరిశుద్ధముగా మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏ మాత్రం కూడా విడిచిపెట్టడు. తల్లైనా మర్చుగాని నేను నిన్ను మరవను అన్నాడు దేవుడు. నిన్ను మర్చిపోకుండా నిన్ను ఆశీర్వదించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకనే మనం ఏం చేయాలంటే మన హృదయము మన శరీరం అంతా కూడా పరిశుద్ధముగా ఉంచుకోవాలి. మన హృదయము మన శరీరము రెండు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, నీకు అయిష్టమైంది నాలో ఏదో ఉందేమో, నీకు అపవిత్రమైంది నాలో ఉందేమో ప్రభా, చూసి తీసివేయండి ప్రభా, నన్ను ఇప్పుడే ఈ క్షణమే కడిగి శుద్ధి చేయి ప్రభా అని ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. విడిచిపెట్టి ప్రభు దగ్గర మనం ప్రాధేయపడినప్పుడు ప్రభువారు అన్నారు కదా, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఎందుకు విడిచిపెడతాను, నువ్వు నాకు ఇష్టమైన బిడ్డగా ఉంటే నిన్ను విడిచిపెడతానా అని ప్రభువారు నన్ను ఏం చేస్తాడు, విడవకుండా తన చెయ్యి పట్టుకొని మన చెయ్యి పట్టుకుంటాడు. మనమైతే ఆయన విడిచిపెడతామేమో కానీ ఆయన మన పట్టుకుంటే మననే ఆయన విడిచిపెట్టాడు. ప్రియమైనది ఏం బిడ్డారా, అందుకనే దీని అనుభవం కొరకు ఒక మాట చూద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక చూద్దాం. ఒక అనుభవం 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. చూడండి, 2 కొరింథీ అద్భుతమైన మాట చెప్పాడు. అసలు పరిశుద్ధంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలో అన్నీ అద్భుతంగా ఇక్కడ ప్రభు రాసి పెట్టాడు. అద్భుతంగా, ఎంత అద్భుతంగా చూడండి. 18వ వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చదవండి, రాసుకొని చక్కగా ఈ మాటలో ఒకసారి ధ్యానం చేయండి. 15, 16, 18 ఈ 3 వచనాలు మీరు ఇంటికాడ చక్కగా చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఆలయము విగ్రహంతో ఏం పొంతిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎలా ఉన్నమాట? జీవం గల ఆలయమై ఉన్న మనము అపవిత్రంగా ఉండొచ్చా? దేవునికి అయిష్టమైంది మనలో ఉండొచ్చా? ఏదన్నా మనలో ఉండొచ్చా? ఉంటే దేవుడు నీ చెయ్యి పట్టుకుంటాడా? నీ దగ్గర ఉంటాడా? దేవుడు ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా,
మనం ఎప్పుడు మన దేవుడు మన దగ్గర ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనకు అపవిత్రమైంది మన ఏదైతే ఉందో దేవునికి ఇష్టమైంది అది విడిచిపెడితే మనం తీసుకుంటాం, విసర్జించాలి. ఇక దాని వైపు చూడకూడదు. మనం ఉమ్మేసి దాని వైపు ఎలా చూడమో అలాగా మన పాపాన్ని వేసినట్లుగా ఊసేసి దాని వైపు చూడకూడదు. అది విసర్జించడం అంటే. విడిచిపెడితే ఏమైంది అంటే, ఇక్కడ ఫోన్ పెట్టాను అనుకో, నేను కాసేపు వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకెళ్తాను, విడిచిపెట్టింది మరి పట్టుకెళ్తాను. అలా కాదు, విసర్జించాలి. విసర్జించమంటే దాని వైపు చూడనే చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడండి, చక్కని మాటలు. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడో చూడండి, చక్కని మాటలు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను వారిలో నివసించి సంచరిస్తాను. దేవుని ఆలయంలో ఉన్న నువ్వు అపవిత్రంగా ఉండ పరిశుద్ధంగా ఉంటే నేను ఎలా ఉంచుతాడో చూడండి దేవుడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఎలా ఉండాలి? మనం ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. నువ్వు పులుసులో లాగా పులిహారలా కలిసిపోయినట్టు అందరితో నువ్వు కలిసిపోయావనుకో, అప్పుడు నిన్ను ప్రత్యేకత ఏముండదు నీలో. నువ్వు ఒక ప్రత్యేకత జీవితం జీవించాలి. దేవుడు బిడ్డ అంటే నిన్ను చూసి వాళ్ళు మారాలి. అలా ప్రత్యేకమైన జీవితం నువ్వు కలిగిన వారు ఉండాలి. అది ఎవరికి సాధ్యం అంటే దేవుని హృదయంలో చేర్చుకున్న బిడ్డలే అలా ఉండగలుగుతారు. అందరి వల్ల కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా అయితే కాసేపు దేవుళ్ళలో ఉంటారు, కాసేపు లోకంలో ఉంటారు. అలాగైతే దేవుడు మన చేయి పట్టుకోడండి, విడిచిపెడతాడు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకుంటాడు, నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావు మళ్ళీ విడిచిపెట్టాలి లోకంలోకి వెళ్ళినప్పుడు. అలాగ ఉండకూడదు. మనం ఎలా ఉండాలట? ప్రత్యేకంగా ఉండాలి. అపవిత్రమైన దానిని ముట్టకూడదు. ప్రభు చెప్తున్నాడు. అపవిత్రమైనది అంటే దేవునికి అయిష్టమైనది ఏదైతే ఉందో, విగ్రహాలు అర్పించినవి కానీ అపవిత్రమైనది దేవునికి అయిష్టమైనది ఏదైతే ఉందో ఏమి కూడా నువ్వేం దగ్గరికి రానియకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూడండి, ముట్టకూడదు. ప్రభు చెప్తున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు దేవుడినై మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఇది మనుషు మాటలో, డేవిడ్ అన్న మాటలో కాదు. ఎవరి మాటలో? దేవుడి మాట. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నేను చెప్పినవి అని తీసుకోవద్దు. అసలుకి దేవుడు మాటలైతేనే మీరు తీసుకోండి, దేవుడు మాటలైతేనే మీరు అనుసరించి నడవండి. ఇది ప్రభు చెప్తున్న మాటలో నాతోని మీతోని నేను కూడా అనుసరించాలి. ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేని బిడ్డారా, ఈ మాటల బట్టి ఒకళ్ళొకళ్ళు సరి చేసుకోవాలి. మనం రెండో అనుభవం ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటిగా దేవుని తట్టు తిరిగి ఆయన మాటలు వినాలి. రెండో అనుభవం ఏంటి? పరిశుద్ధముగా ఉండుము, పరిశుద్ధంగా ఉండాలి. మూడో అనుభవం చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథము 37వ కీర్తన చూద్దాం. కీర్తన 37వ కీర్తన 25, 26 చదవండి. చూసారా, ఇక్కడ ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే 25, 26లో 37వ అధ్యాయము చూడండి. ఒక మాట నేను కూడా చదువుతాను. మళ్ళీ 25వ వచనం కాడి నుంచి చదువుతాను. చూడండి. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. దినమెల్లా వారు, చూడండి ఏమన్నారు ఇక్కడ ప్రభు, దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. అంటే నీతిమంతులు విడవబడటం అనేది మనం చూడము. అంటే దీనికి అర్థం ఏంటంటే, నువ్వు నీతిమంతులుగా జీవించాలి, నీతిగా జీవించాలి. నీ జీవితంలో నీతి కనపడాలి. ఎవరో చెప్పినా చూడ, అది ఆ బ్రదర్ మాట్లాడితే యథార్థత అండి,
ఆయన మాట అంటే మాటే కరెక్ట్గా ఉంటాడు, అక్క మాట అంటే మాటే కరెక్ట్గా ఉంటుంది, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడదు, ఆ నీతిగా మంత్రాలు నీతిగానే ఉంటుంది అనే సాక్ష్యం మనం పొందుకునే వారిగా మనం ఉంటాం. ఇక్కడ మనము నీతిమంతుడి పిల్లల భిక్షమెత్తుట చూడలేదా? ఒక అద్భుతమైన మాట చూడండి. మనం ఎప్పుడు నువ్వు నడిస్తే నీ పిల్లల 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 1000 తరాల వరకు ఆశీర్వదించబడుతూనే ఉంటారు. వాడు కిందకి వెళ్ళటం కానీ అలాగ ఉండదు. ఎందుకంటే నువ్వు నడిచిన మార్గం అలాంటిది. ప్రియమైనది ఏం పెట్టారా, ఒక్కొక్కసారి దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటాం కదా. ఒకసారి ఏమనుకుంటా, అబ్బా దేవుడు నన్ను ఏంటి విడిచిపెట్టాడు, నేను ఎంత నీతిగా నిజాయితీగా ఉంటాను, నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అని భయం వేస్తుంది. అలా ఇద్దరు అనుకున్నారు. ఇద్దరిలో ఒక వ్యక్తి ఎవరో తెలుసా, అనుకోలేదు, వాడిని విడిచిపెట్టాడు దేవుడు. కానీ అలా అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు చూడండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా, యోబు వారి జీవితంలో మనకు తెలిసిన అనుభవం తెలుసు కదా. యోబు ధనవంతుడు, గొప్ప సంపద కలిగిన వ్యక్తి, పిల్లలు బలగాలు, కుటుంబ సభ్యులు, ఆ దేశంలో ఉన్న మంచి ఆస్తిపరుడు, అన్నీ ఉన్నాయి. అంత గొప్ప యోబు ఒకేసారి నష్టము వాటిల్లింది. అప్పుడు ఏమనుకుంటాం మనం, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు, నేను యథార్థంగా ఉంటే అనుకుంటాం కదా. కానీ దేవుడు మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ వదిలేశాడా? వదిలినట్టే వదిలాడు, వెంటనే మళ్ళీ పట్టుకున్నాడు. దేవుని గురించి మనకు తెలియాలిగా. తెలియటం కోసం కూడా ఒకసారి అలా శాఖలు తొలుగుతాయి మనకి. అందుకనే మనం ప్రభుని మాత్రం విడిచిపెట్టకూడదు. యోబు గారు కూడా విడిచిపెట్టాడేమో అనుకున్నాడు, కానీ వెంటనే ప్రభు ఏం చేశాడు, మళ్ళీ పట్టుకొని ఎంతైతే పోగొట్టుకున్నాడో దానికి డబల్గా మళ్ళీ ఇస్తూ వచ్చాడు. తన ఆరోగ్యం బాగు చేస్తూ వచ్చాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాడు. రెండో వ్యక్తి ఎవరు, దావీదు విషయంలో కూడా ఎలా ఉంది, రాజస్థానంలో ఉన్న వ్యక్తి చూడండి, వాళ్ళ మామగారు కానీ వాళ్ళ యొక్క కొడుకు కానీ వాళ్ళ ప్రజలు, కొంతమంది ప్రజలు ఆయన వ్యతిరేకించారు. ఆయన కొండల్లో లోయల్లో వెళ్ళారు, రాజ్యాన్ని విడిచిపెట్టాడు, చాలా భయంకరమైన స్థితిని అనుభవిస్తూ వచ్చాడు. అప్పుడు దావీదు ఏమనుకున్నాడు, అరే నన్ను ఇంకేముంది విడిచిపెట్టాడు అనుకున్నాడా? దేవుణ్ణి విడిచిపెట్టాల. ఆ లోయల్లో కొండల్లో కూర్చొని దేవుణ్ణి ధ్యానం చేసుకుంటా దేవుని యొక్క కీర్తనలు రాశాడు. కీర్తన గ్రంథం పరిశుద్ధాత్మ శక్తితో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా దేవుడు మంచి సుఖాలతో నడిపించలా, కష్టాలతో నడిపిస్తూ అనుభవాన్ని తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చెయ్యి నా చెయ్యి విడిచిపెట్టావు అనుకుంటున్నావు నువ్వు, దేవుడు నిన్ను విడిచిపెడితేనేగా. ఒకసారి యేసు ప్రభు వారు అమ్మటే ఒక ఆయన సాదృశ్యాన్ని చెప్పాడు. యేసు ప్రభు వారు అమ్మటే ఒక శిష్యుడు వెళ్తున్నాడట, చాలా ప్రియమైన శిష్యుడు. వెళ్తుంటే ఆ యొక్క సముద్రంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక భయంకరమైన ఒక ఊబి లాంటిది వస్తుంది. అంటే నడవటం కష్టం అన్నమాట. అది దాంట్లో కూలిపోతుంది. అయితే వచ్చే దారిలో 2 అడుగులు ఇటు యేసు ప్రభు అడుగులు, ఇటు శిష్యుడు అడుగులు పడుతూ వస్తున్నాయి. అక్కడికి వచ్చేదాకా 2 అడుగులే ఉన్నాయట, అది దాటే అంతవరకు కూడా. అప్పుడు ఈ శిష్యుడు అంటున్నాడట, అయ్యా మీరు వెళ్ళిపోయారు, నన్ను విడిచిపెట్టారుగా అంటాట. యేసు ప్రభు అన్నాడట, కాదయ్యా నిన్ను విడిచిపెట్టడం కాదు, నిన్ను ఎక్కడ ఎక్కించుకున్నాను, నా భుజాల మీద ఎక్కించుకున్న అడుగులు ఎవరే, నా అయ్య అన్నాడు. అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు వారు నిన్ను నన్ను విడిచిపెట్టాడు అనుకుంటాం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్కసారి నువ్వు రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత నీవు దేవుడిని విడిచిపెట్టడమే కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడం అనేది జరగని పని. నిన్ను కొట్టైనా తిట్టైనా సరిచేసి నిన్ను దెబ్బ కొట్టైనా సరే మళ్ళీ మార్గంలోకి తీసుకొస్తాడు, కానీ నిన్ను విడిచిపెట్టి నరకానికి పంపించాడు. నేను ఖచ్చితంగా దేవుడి రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఒక్కసారి నువ్వు రక్షణ నీ హృదయాన్ని ప్రభుకిస్తే నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకని ప్రభు వారు అన్నారు, నీతిమంతుడుగా జీవించుము. మనం ఎలాగ జీవించాలట, నీతిమంతుడు. యోబు గారు దావీదు వలె నీతిగా మనం జీవించినప్పుడు మనందరం కూడా ప్రభువారు మన చెయ్యి విడవడు,
ఎడబాయపడు. మన ఎప్పుడు పట్టుకొనే ఉంటాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే, నన్ను విడిచిపెట్టాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకేంటి ఎలా ఉంది, ఎలాగ ఉందనుకుంటాం. కానీ అది వాస్తవమే, మన సమస్యలు అలా వస్తాయి. కానీ దేవుడు మళ్ళీ పట్టుకుంటాడు. పట్టుకున్నాడు ఇక మళ్ళీ విడిచిపెట్టాడు. ప్రియమంది అని బిడ్డారా, మొట్టమొదటికి దేవుడు నిన్ను విడవకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? మొట్టమొదటి పని దేవుని వైపు తిరిగి ఆయన మాట వినాలి. రెండోది నువ్వేం చేయాలి? నువ్వు నేను పరిశుద్ధంగా జీవించాలి. మూడోది మనం ఏం చేయాలి? నీతిగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి. 4 అనుభవం చూద్దాం. చూడండి, కీర్తన 37వ కీర్తన 28వ అధ్యాయం చదవండి. 28. చాలా ఇక్కడ 28వ వచనం మనం గమనించినట్లయితే, ఎలయనగా యెహోవా న్యాయము ప్రేమించువాడు, ఆయన తన భక్తులను వీడవాడు, వారెన్నడెన్నటికీ కాపాడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. అంటే దీనికి అర్థం ఏంటంటే, దేవుని ఎడల భక్తి కలిగి జీవించము. దేవుని ఎడల నువ్వు ఎలా ఉండాలి? ఇందాక అన్న చెప్పాడు, భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. ఇందాక అన్న సేవకులు అన్న చెప్తూ వచ్చారు. అలాగే మనము 4 అనుభవం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నీ చెయ్యి నా చెయ్యి విడకుండా ఉండాలంటే, ఎన్ని కష్టాలను రాని, ఎన్ని ఇబ్బందులను రాని, ఎన్ని ఇరుకులను రాని, ఎంతమంది నీ వైపు చూసి నేను ఎగతాళి చేయని, నేను అసహించుకొని, నేను పట్టించుకోకుండా ఉన్నా, ఏదని చేయని, నీవు మాత్రం దేవుని ఎడల నీ భక్తి జీవితం విడవద్దు. నువ్వు నిజాయితీగా నిష్టగా దేవుని యందు యథార్థంగా జీవించు, భక్తిగా జీవించు. అప్పుడు దేవుడు నీ చెయ్యి నా చెయ్యి ఏం చేస్తాడు? గట్టిగా పట్టుకుంటాడు. నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని ఎడల భక్తి కలిగి జీవితం నీవు నేను కలిగిన వారిగా ఉంటున్నామా? భక్తి మనలో ఉందా? భక్తిగా మనం జీవిస్తున్నామా? మరి మనం ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. వేసుకున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. అవును, నేను పలానా విషయంలో తప్పిపోతున్నాను ప్రభు, నన్ను క్షమించు. పలానా విషయంలో నేను మిమ్మల్ని తొందరపడి మాట అన్నాను ప్రభు, నన్ను క్షమించు అని దేవుడు నీకు చూపించిన అన్నీ నువ్వు ఒప్పుకొని దేవునికి ఇష్టమైన భక్తిది నువ్వు చెయ్యి. దేవుడు ఏం చెప్తున్నాడో అది చెయ్యి. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చెప్పింది నువ్వు చేయొద్దు. అసలు దేవుడు చెప్పింది చెయ్యి. దేవుడు ఏం చెప్తే అది చెయ్యి. పరిశుద్ధ గ్రంథంలో ఏది ఉంటే అది నువ్వు చెయ్యి. ఎబ్రీలు రాసిన పత్రిక చూడండి ఒక సాదృశ్యం. ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒక మాట చూద్దాం. ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువు. 13:5. అది మనము భక్తిగా జీవించడం అంటే ఏంటో ఇక్కడ ప్రభు చెప్తున్నా. ఎలా భక్తిగా జీవించాలి? మందిరానికి వస్తే భక్తిగా అవుతాం, ఓకే. పాటలు పాడితే భక్తిగానే ఉండట్టు, వాక్యం చదివితే భక్తిగా ఉండట్టు, మరి వాక్యాన్ని బోధిస్తే భక్తిగా జీవించినట్లే. అయితే ఇంకేం చేయాలి? ఇంకా ఎలా ఉండాలి అంటే, ప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. ప్రభు మాటల్లో, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి కలిగి ఉండండి. ఏం చేయాలట? భక్తి అంటే ఏంటి? ధనాపేక్ష లేని వారై మనకు కలిగిన వాడితో ఏం చేయాలి? ఆడ బండి కొనుక్కున్నారండి, హీరో హోండా బండి, మనం కొనలేదు, మనం ఆ బండి కొనాలని ప్రయత్నం చేయకూడదు. మనకున్న దాంతో టీవీఎస్ ఉంటే దాంతో తృప్తి పడాలి, సైకిల్ ఉంటే దాంతో తృప్తి పడాలి. దేవుడు ఇచ్చే సమయంలో దేవుడు ఇస్తాడు. దాని కొరకు నువ్వు ఆశపడి కొనాలని నువ్వు ప్రయత్నం చేసావనుకో, ఏమైందంటే ఫైనాన్స్లో 10,000 కడితే బండి ఇచ్చేస్తాడు. తర్వాత ఒక 5 నెలలు నీకు సంపద బాగానే ఉంటుంది, నీ వర్క్ బాగానే ఉంటుంది,
తర్వాత అది జాగ్రత్త కట్టుకుంటావు, దాన్ని తీర్చుకుంటావు. ఒక 6వ నెల వచ్చేలాగా కొద్దిగా ఎండాకాలం ముదిరిద్ది, పనులు తగ్గుతాయి, కష్టాలు కొద్దిగా మొదలవుతాయి. పనులు అంటే కరువు కాలం మొదలైద్ది. ఆ టైంలో నీకు డబ్బులు ఉండవు. 2-3 నెలలు నువ్వు కిస్తీలు కట్టలేదు అనుకో, ఆ ఫైనాన్స్ వాళ్ళకి డబ్బులు కట్టలేదు అనుకో, 3 నెలలు నీకు అవకాశం ఇచ్చి 4వ నెలలు ఏం చేస్తాడో, బాబు మీ ఇంటికి వస్తున్నావు, బండి తాళాలు అక్కడ పెట్టి నువ్వు సైలెంట్కి వెళ్ళిపోనానా అంటారు. అవునా? ఎంత అవమానం అది మనకు. ప్రియమని దేని పెట్టారా, అవతల వాళ్ళు ఏమో డబ్బు దాచుకొని వాళ్ళ అవసరం, ఆ డబ్బులు దాచుకొని వాళ్ళకి అవసరం అయింది కనుక వాళ్ళు కొనుక్కున్నారు. నీకు లేని దాని గురించి నువ్వు ఎందుకు ఆశపడతావు? ఇక్కడ అందుకని ప్రభువారు ఏమన్నారంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి కలిగి ఉండండి. వాళ్ళు ఇది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు అది చేశారు, ఇల్లు చేశారు, వద్దు. మనకి ఈరోజు ఏమిచ్చాడు? నూకల బియ్యం ఇచ్చాడు, గోంగూర పచ్చడి నూరుకున్నాం, దాంతో తృప్తిగా తిను, అంతే. అటువైపు చూడొద్దు. ఇక బిర్యానీ వాసన పక్కింట్లో నుండి వస్తుంది, దాని వైపు చూడొద్దు. ఈరోజు ప్రభు ఇది ఇచ్చాడు, దేవా మీకు వందనాలు అని ప్రియమని దేని పెట్టారా. అలాగా మనం ప్రభు వైపు చూడాలి, కానీ మనం ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి, కానీ ప్రకృతి వారితో చూడకూడదు. 100% ఎక్కువగా బాధపడేవారు ఎవరంటే, ఎదట వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలాగ ఉండాలనుకున్న వాళ్ళే కుటుంబం ఇరుకుల్లో ఇబ్బందులు పడిపోతున్నారు. వాళ్ళకి అసలుగా ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉండాలి, వాళ్ళలాగా మాకు అన్నీ ఉండాలి అనుకొని నష్టపోయేది. నీ దగ్గర ఉంటే కొనుక్కోవచ్చు, తప్పేం కాదు, దేవుడు ఇస్తే కొనుక్కోవాలి. లేనప్పుడు కూడా నువ్వు ఆశపడ్డావంటే అది అత్యాశ కింద లెక్క అయింది. అందుకని ప్రభువారు అన్నారు కదా, మీకు కలిగిన వాడితో తృప్తి కలిగి ఉండండి, అది నిజమైన భక్తి. అయితే అప్పుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే దేవుడు, నిన్ను ఏ మాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాడు. నిన్ను విడిచిపెట్టడాట. నువ్వు దేవుని విడిచిపెట్టి నీకు కావాలని నువ్వు పరుగులు తీసావనుకో, పడిపోతావు, కింద పడిపోతావు, నష్టపోతావు, ఇరుకుల ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతావు. అలా వద్దు. ప్రియమని దేని పెట్టారా, ఉన్నదాంతో తృప్తి కలిగి ఉందాం. ఎవరి దగ్గర ఏది ఉంటే అదే, దేవుడిని నాకు ఇది ఇచ్చాడు చాలు అని అనుకోండి, ఇది చాలు అనుకుందాం, తృప్తిగా ఉందాం. దేవుడు దాంతో మనకు ఇచ్చినాడు. ఒకసారి ఒక దైవజనుడు బ్రదర్ బక్సింగ్ అన్న ఒక మీటింగ్కి వెళ్ళారట. మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ ఆడ నైట్ అయింది. ఒక సేవకుడి ఇంటికి అన్నను ఆహ్వానించారు. అన్న మా ఇంటికాడ పండుకోండి అన్న ఈ నైట్ అంటే, చరా నేను వస్తానులే పదండి అని ఇంటికి వెళ్తే చరా ఇంటికి వెళ్ళి పండుకున్నారట. ఆ నైటు కొద్దిగా ఆ యొక్క ఫంక్షన్లో, ఆ యొక్క మీటింగ్లో భోజనం ఉంటే ఆ భోజనం అన్నోళ్ళు ఇంటికి కలిసి తిన్నారట. అయిపోయింది. పొద్దున్నే లేచారుగా పిల్లలు బాగా ఆకలి అవుతుంది. పిల్లలు కదా, చిన్నపిల్లలకి వాళ్ళకి తెలుసుగా, తెలియదు కదా, బాగా ఆకలి అవుతుంది పిల్లలకి. 9:30-10 అవుతుంది. అమ్మ ఆకలి ఆకలి అని అంటున్నారట. బక్సింగ్ అన్నకేమో ఆ పైన గదిచ్చారట. పాపం వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఒకసారి ఇంట్లోకి ఏమి ఉండదు. అయితే ఆ అక్క ఏం చేస్తుందంటే, చల్లే నాన్న దేవుడు మనకి ఇస్తాడు, ప్రార్థించేద్దాం. అయితే ఒక పని చేయండి, మీరు వెళ్ళి ప్లేట్లు కడుక్కొచ్చుకోండి, ప్లేట్లు కడుక్కొచ్చుకొని మంచిని పెట్టుకొని కూర్చోండి అన్నారు. సరే వాళ్ళ అమ్మ నిజంగా అన్నం పెట్టిద్దామని గబో వెళ్ళి ప్లేట్లు కడుక్కొని పెట్టుకొని గ్లాసులో నీళ్ళు పెట్టుకొని కూర్చున్నారట. వాళ్ళ అమ్మ కూడా వచ్చి కూర్చున్న తర్వాత, నాన్న పని చేద్దాం, దేవుడిని అడుగుదాము, దేవుడే మనకి ఇస్తాడు, ప్రార్థన చేద్దాం అన్నారు. ప్రార్థన చేద్దామంటే అలాగే అమ్మ అని. అప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం మొదలెట్టారట. ప్రభువా ఆకలి అవుతుంది, ఆహారం లేదు ప్రభువా, మీరే మాకు సహాయం చేయాలి, మీ సమృద్ధిలో నుండి మాకు ఇవ్వాలి అని ఆమెన్ అనగానే, ఆమె నాకు అనలేదు, అనబోయేలోగా డోర్ టిక్ టిక్ అని వినపడుతుందా, శబ్దం వినపడుతుందా. అప్పుడు వాళ్ళమ్మ ఆమెనని కళ్ళు తెరిచి గప్పకని వెళ్ళి, ఏంటి బ్రదర్ ఏంటంటే, ఏం లేదక్క మీకు ఆ బ్రదరు భోజనం క్యారేజ్ పంపించారు మీకు అని ఒక పెద్ద, అంటే ఆ రోజుకంతా సరిపోయే భోజనం తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు తీసుకొచ్చి ఆ భోజనం వడ్డిస్తుంటే ఆ సన్నివేశం అంతా ఎవరు చూస్తున్నారు తెలుసా? బక్సింగ్ అని చూస్తున్నాడు, అది గమనిస్తున్నాడట. చూసి వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళకున్న భక్తిని చూసి ఆశ్చర్యపోయాడట. అన్న ఇంత భక్తి, పిల్లలు ఎంత భక్తిగా పెంచింది, దేవుడు ఎంత సహాయం చేస్తాడు, అసలు అన్నీ ఆశ్చర్యపోయాడట. ప్రియమైన దేని బిడ్డారా, నిజంగా
దేవుడు మనకి మనకి ఏది తక్కువ చేయడండి, ఏది లోటు చేయడు. దేవుని మీద మన భక్తి శ్రద్ధలతో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనకు అన్ని సమృద్ధిగా మనకి ఇస్తాడని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది ఎన్నోదండి? 4. 5వ చూద్దాం, చూడండి. 116వ కీర్తన, 116వ కీర్తన, 116వ కీర్తన 116, 6, 7, 8 వచ్చిన చదువు. అది చాలమ్మ, ఇక్కడ చాలు. ఇక్కడ 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. నువ్వు కృంగి ఉన్నప్పుడు ఆయన నేను రక్షిస్తాడు. సాధువులు ఏం చేస్తాడు? కాపాడదు. సాధువులు అంటే దానికి అర్థం ఏంటంటే మంచి స్వభావం కలిగిన వ్యక్తులు అని అర్థం. అంటే వాడుక భాషలో అమాయకులు అని ఉంటుంది. వాడుక భాషలో అమాయకులు అని ఉంటుంది. మామూలుగా ప్రభువారు ఏం చెప్తున్నారు? మంచి స్వభావం కలిగిన వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడో ఎప్పుడు కూడా మంచి స్వభావం. వాళ్ళు ఏంటి మంచి స్వభావం అంటే, వాళ్ళని తిట్టినా, నువ్వు అసహించుకున్నా, నువ్వెంత బాధ పెట్టినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు, నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూనే ఉంటారు, చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారు, ప్రైజ్ ది లార్డ్ అన్న అంటారు, ప్రైజ్ ది లార్డ్ అక్క అంటారు, అలా నవ్వుతూ ఉంటారు. వాళ్ళది ఏంటి? మంచి స్వభావం. ఆ స్వభావం నీలో నాలో ఉండాలి. అది ప్రభు ఇక్కడ మనతో మాట్లాడు. అందుకని సాధువులు అనేది, అందుకని సాధువుని కాపాడే దేవుడు ఆయన. అందుకే ప్రభు వారు ఇక్కడ అందుకే ఈ మాట మెన్షన్ చేస్తూ వచ్చాడు. ప్రియమంది ఏం పెట్టారా? ఇక్కడ 7వ వచనం కూడా చూస్తుంటే, నా ప్రాణమ యెహోవా నీకు క్షేమ విస్తరింపజేయుచున్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించదవు. ఆయన నిన్నెప్పుడు కాపాడే దేవుడు, నీ ప్రక్కనుండే దేవుడు. నువ్వు ప్రమాదంలో వెళ్ళినా నీ ప్రక్కనే ఉంటాడు. నీకు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే నువ్వు నేను కలిగి ఉండాల్సిన 5వ మంచి లక్షణం ఏంటంటే, మంచి స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దేవుని బిడ్డలంటే ప్రేమిస్తూనే ఉండాలి. ఎలా ప్రేమించాలో తెలుసా? నీకు ప్రమాదం కలిగింది, నువ్వు బాధపడ్డావు. చూడండి, ఒక బ్రిటిష్ నుండి పాపం ఎంతో మంచి కుటుంబం ప్రభుని నమ్ముకొని ప్రభు సేవ చేద్దామని మన ఇండియాకు వచ్చారు. మన ఇండియాకు వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. చక్కగా సువార్త ప్రకటిస్తున్న సమయంలో వాళ్ళ మీద కుట్రబొన్ని వాళ్ళ పాస్టర్ గారు పిల్లలు, 2 నలుగురు పిల్లలు ఉన్నారు. ఒక పాప పాస్టర్ అమ్మగారు దిగి కొట్టు దగ్గరికి వెళ్ళేది కొనడానికి వెళ్ళారు. కారు దిగి తక్కిమది పాస్టర్ గారు 2 పిల్లలు కారులో ఉన్నారు. కారులో ఉన్న వారిని కారులో ఉన్నట్టుగానే పలుగులతో పొడిచి పెట్రోల్ పోసి అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళని పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళు అందుట్లో బ్రిటిష్ వారు కదా, మంచి కేసు, పెద్ద కేసు అనమాట అది. వాళ్ళు క్షమాభిక్షణ పెడితేనే విడిచిపెడతారు. ఎవరు? ఆ బ్రిటిష్ వాళ్ళు. లేకపోతే వాళ్ళకి ఎవరు శిక్ష. అంత భయంకరంగా. అయితే జడ్జి ముందు నిలబెట్టి మరి లాస్ట్గా పాశ్రమ గారిని అడుగుతారు. ఆమెని అడుగుతారు, సిస్టర్ గారు మరి ఇది పరిస్థితి, మరి వీళ్ళకి శిక్ష విధిస్తామండి అని అనగానే అప్పుడు ఒక 2 నిమిషాలు మౌనం దాల్చి ప్రార్థన చేసుకొని, మేము ప్రభు సేవ చేయడానికి వచ్చాము, ప్రభు కొరకు అవసరమైతే ప్రాణాలు పెట్టడానికి వచ్చాము, వాళ్ళు చేసింది తప్పే, కానీ వాడిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, దయతో వాళ్ళకి ఏ శిక్ష విధించొద్దండి, వాళ్ళని క్షమించి వదిలేసేయండి అన్న. నా ప్రభు క్షమించినట్లే నేను క్షమిస్తున్నాను, వదిలేసేయండి అన్న. ప్రియమైన దేవుడు బిడ్డారా, అదే స్వభావం. అది అర్థమైందా? అది స్వభావం అంటే. నీకు ప్రమాదం చేశారు, నిన్ను బాధ పెట్టారు, కానీ నువ్వు మంచి మనసుతో మాట్లాడతావే,
అది మంచి స్వభావం కలిగిన వ్యక్తులు అన్నమాట. అలాగా నీవు నేను జీవించాలి ఈ లోకంలో. అంతేగాని నన్ను బాధ పెట్టాడు, నన్ను దుఃఖపెట్టాడు, నేను ఆయనతో ఉండేది ఏంటి, నేను వాళ్ళతో మాట్లాడేది ఏంటి. అమ్మో, ఈ రోజు పరిస్థితులు ఎలాగున్నా భయంకరంగా ఉన్నాయి. పరిస్థితులు, లోకం పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే మీకు చెప్తే మరి భయం వేసిద్దాము. భార్యాభర్తల బంధంలో ఎంత నమ్మకత్వం ఉండాలంటే ఒకరొకరు గాలి దూర సొంతంతగా అంతగా అంటుపెట్టుకొని ఉండాలి. ఎవ్వరి మాటలో చెప్పుడు మాటలు వినకూడదు. దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవుడు చెప్పినట్లు నడవాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా తల్లిదండ్రులకు చెప్పుకోకూడదు, మరి బంధువులకు చెప్పుకోకూడదు. ఎవరు చెప్పినా మీ కుటుంబంలోకి వస్తారు. ఎందుకంటే కొడుకు అంటే తల్లిదండ్రులకు ప్రేమ, కూతురు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ప్రేమ. ఎవరికి వాళ్ళే మధ్యలో బ్రేక్ వేస్తారు. అందుకని ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనలోనే దాచుకోవాలి. మనమే కుటుంబాన్ని సాల్వ్ చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అలాగ లేదండి, భయంకరంగా ఉంది. భర్తని నిన్న ఒక ఆమె చేసింది, ఖచ్చితంగా 20 మాత్రలు మత్తు మాత్రలు బిర్యానీలో కలిపిందట. బిర్యానీ వండిందట. భర్తను మంచిగా ప్రేమించి, ఏమండి మీకు మంచి బిర్యానీ చేశారండి, రండి మనం చక్కగా బిర్యానీ తిందామందాట. ఇక మనోడు లొట్టలు వేసుకుంటూ చక్కగా భోజనం వేసి శుభ్రంగా తిందాట. ఇక తిని గురక పెట్టడం మొదలెట్టిండట. ఇక చూసుకో, వెంటనే ఇంకొక అతను తీసుకొచ్చి దుండి పెట్టి మొహం మీద పెట్టి నొక్కి చంపేసి ఇక ఏడవటం మొదలెట్టిందట. బొమ్మో నైట్ అన్నం తిన్నాడు, పండుకున్నాడు, చచ్చిపోయాడు, అన్నం తిన్నాడు, చచ్చిపోయాడు అంటుందట. ఇక చూసుకో, కేసు నడుస్తుంది. ఏంటి అర్థం కావట్లే వాళ్ళకి. చచ్చిపోవటం ఏంటి, అది ఎలా జరిగింది ఏంటి అని మొత్తం చేస్తే పోస్ట్ మార్టం చేస్తారు. అన్నీ చూస్తే అవన్నీ మెడిసిన్ అంతా బయటపడ్డది. అప్పుడు ఏంటమ్మా అని ఆరాధిస్తే, నేనే ఆ నిద్ర మాత్రలనే కలిపానండి, నేనే చంపాను అని ఒప్పుకుందాక. చక్కగా 2 పిల్లలు వాళ్ళకి, చక్కగా మంచి పిల్లలు, మంచి కుటుంబం, చక్కగా ఉన్నారు. అతను పాపం సినిమా థియేటర్లో థియేటరిస్ట్గా పనిచేస్తున్నాడు. ఎంత చక్కగా చూసుకున్నాడు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. చెప్పుడు మాటలు, బయట వాళ్ళ మాటలు ఏం మాటలు, వేస్ట్ సంబంధాలు పెట్టుకొని ఆ వ్యక్తిని అన్యాయంగా భర్తని చంపేసి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి చూడదు. స్వభావం లేదు, మంచి స్వభావం లేదు, ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది. అందుకనే లోకులతో అంటే బయట వారితో నువ్వు జోడిగా ఉండకూడదు. నువ్వు అవసరమైతే ఒక్కదానిలో కూర్చో, ఇంట్లో కూర్చో, బైబిల్ చదువుకో, పాటలు పెట్టుకో, ఏదైనా చేసుకో. నువ్వు బయటికి వెళ్ళావా ఇక అంతే సంగతం. బయటికి వెళ్తే సార్ ఇక అమ్మలెక్కల మాటలన్నీ కూడా వస్తే, ఆ ఊసి ఈ ఊసి వస్తుంది. ఆడ విషయాలు ఈ విషయాలు ముందుగా చక్కగా మాట్లాడుకుంటారు. వాళ్ళు తీసుకెళ్ళి ఆడకు చెప్తారు, వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళకి చెప్తారు. మన ఇక అంతే సంగతి. ఆడొచ్చి మన ఇంటి మీద పడతారు. అసలు వద్దు, బయట వాళ్ళతో జోడిగా ఉండొద్దు. నువ్వు దేవుని బిడ్డతో ఉండు, మంచి విశ్వాసంతో సావాసం చెయ్యి, చక్కగా దేవుని వాక్యం చదువు, దేవుని పాటలు పెట్టుకో, నువ్వు దేవుని గురించి ధ్యానం చేసుకో, ప్రార్థన చేసుకో. కానీ బయట వాళ్ళతో స్నేహం అనేది చాలా భయంకరమైంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు ఉండాలి అంతవరకు. అందుకనే ఒక బ్రదర్, నేను ఒక కొటేషన్ చదివాను, ఒక మంచి కొటేషన్. అసలుకి అవసరం లేకుండా నువ్వు మాట్లాడకూడదు. అవసరం లేకుండా మాట్లాడకూడదు. ఆ మాట దానికి నాకు అనిపించింది, నేను అవసరంగా మాట్లాడతా, ఎక్కువ వేస్ట్గా మాట్లాడతా, ప్రభు నన్ను క్షమించు. నిజంగా అవసరం అయితేనే మాట్లాడాలంట. ఎంతవరకు మన నోరు వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు సమాధానం చక్కగా చెప్పాలంతే. అనవసర విషయాలు అన్నీ మనకు అర్థకూడదు. ప్రియమైన ఏమిటారా, ఈ మంచు స్వభావంలో కొన్ని లక్షణాలు అన్నమాట ఇవన్నీ. అందుకని మొట్టమొదటి ఎవరిని కాపాడుతాడంటే దేవుడు సాధువుల్ని కాపాడే దేవుడు. అంటే సాధువులు అంటే మంచి స్వభావం కలిగిన వ్యక్తుల్ని ఆయన ఏం చేస్తాడు, కాపాడుతాడు. లాస్ట్ అనుభవం చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. లాస్ట్ అనుభవం మొట్టమొదటికి ఒకసారి చూద్దాం. మొట్టమొదటి మనము దేవుడు నిన్ను విడవకుండా ఉండాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి, దేవుని తట్టు తిరిగి ఆయన మాటలు మనం వినాలి. రెండోది మనం ఏం చేస్తే దేవుడు మనం విడవకుండా ఉంటాడు, పరిశుద్ధంగా జీవించాలి. మూడోది మనము దేవుడు మనం విడవకుండా ఉండాలంటే మన దేవుడు ఏం చేయాలి, మనం నీతిగా జీవించాలి. నాలుగోది మనం విడవకుండా ఉండాలంటే దేవుడు మనం ఏం చేయాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి భయభక్తితో జీవించాలి. ఐదోది మనం ఏం చేయాలి, దేవుడు విడవకుండా ఉండాలంటే మంచి స్వభావం కలిగిన వ్యక్తులుగా జీవించాలి.
ఇది 5 అనుభవాలు. 6 అనుభవం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. అది అంటే దీని అర్థం ఏంటంటే దేవుణ్ణి పూర్ణముగా ఎరగాలి, సంపూర్ణంగా దేవుని ఎరగాలి నువ్వు. జీ జాన్ గారని మన హెబ్రోన్లో గొప్ప దైవజనుల్లో ఆయన ఒక ఆయన జీ జాన్ గారు అంటారు. ఆయన జీ జాన్ గారు అంటే హెబ్రోన్కే మంచి పేరు తెచ్చిన ఆయన. అలాగ పేరు తెచ్చాడంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ఇప్పుడు నేనంటే నోట్స్లో రాసుకొని చెప్తున్నా, కానీ ఆయన ఆదికాండం తీయకుండా ఏ వచనంలో ఏది ఉందో మొత్తం చెప్పగలడు. ఆదికాండంలో నుండి ప్రకటన గ్రంథం ఏది అడిగినా నువ్వు చెప్తాడు, రెఫరెన్స్తో సహా. వెనక ముందుది వెనక ముందుది, మళ్ళీ మధ్యలో అడిగినా ఎక్కడ చెప్పినా చెప్తాడు. చూడకుండా ఆయన వాక్యం చెప్పేటప్పుడు చూడకుండా చెప్తాడు. అలాంటి గొప్ప దైవజనుడు ఎలాగయ్యాడో తెలుసు. ఆయన ఒకసారి తనకిష్టమైన మనవరాల్ని పట్టుకొని, కుమార్తె మనవరాలు దయచేసి గుర్తులేదు, ఆ పాపను పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళుతుంటే పాప చేతితోనే పట్టుకున్నాడు, వచ్చి కారు కుట్టేసి చేతిలో ఉన్న పాప పడి చచ్చిపోయింది. ఏం చేయాలి చూడండి, అసలు ఎంత బాధకరమైన విషయం అది. మనం ఏదైనా చిన్న దెబ్బ తగిలితే దేవుడిని ఎన్ని తిడతాం, ఎన్ని చేసా ప్రభా, ఎన్నికి దెబ్బ తగిలింది ప్రభా అంటాం. కానీ కుమార్తె చచ్చిపోతే వెంటనే ప్రభు దగ్గర కూలబడిపోయాడట. బాధపడి, ప్రభువా నా బిడ్డను నువ్వు తీసుకున్నావు కనుక నువ్వెవరో నేను ఇంకా నిన్ను తెలుసుకుంటా, నీ గురించి ఇంకా ధ్యానం చేస్తా అని ఆ రోజు తీర్మానం చేసుకుంటాట. బైబిల్ చదవటం, అద్భుతంగా చదవటం మొదలెట్టి బాగా చదివి మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిగా అయిపోయాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ రెఫరెన్స్ తీయకుండా, చూడకుండా బైబిల్ మూచి చెప్తాడు. వాక్యం అంతా ఎక్కడ గ్రంథం అన్ని రెఫరెన్స్లతోనే చెప్తాడు. మళ్ళీ ఒక్కడ కూడా మామూలుగా చెప్పడం. అయితే ఆల్ ఇండియా కాన్వెన్షన్స్ అని సేవకుల కూడిక జరుగుతుంటుంటే ఇండియాలో ఉన్న దైవజనులు మొత్తాన్ని పిలిచారట. అక్కడ ఏంటంటే ఒక బహుమతి పెట్టారు. 15 నిమిషాల్లో ఆదికాండంలో నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క అధ్యాయము టచ్ చేసుకుంటా మెసేజ్ ఇవ్వాలి. 15 నిమిషాల్లో చెప్పాలి, చూడకుండా చూసైనా ఎలాగైనా సరే 15 నిమిషాల్లో మెసేజ్ ఇవ్వాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్నిట్లో ఒక వచనం టచ్ చేయాలి. అయితే బక్సింగన్ దగ్గరికి వచ్చి మీ సేవకుని మీరు రండి అన్న అంటే, నేను కాదు ఓ బ్రదర్ ఉన్నారని జీజా గారిని పంపించారట. జీజాన్ గారు పంపిస్తే అన్న వెళ్ళాడట. వెళ్ళి కూర్చున్నాడట. 2-3 చెప్పారట. వాళ్ళకి కొంతమందికి 30 నిమిషాలు, కొంతమంది 40 నిమిషాలు, అలా కొద్ది దాటుకుంటూ అయిపోయింది టైం. జీజాన్ గారిని పిలిచారట. హెబ్రోన్ తరఫున జీజా గారిని రండి, మీరు వర్తమానం ఇవ్వండి అని అంటే, జీజాన్ గారు బైబిల్ ఇలా మూసి ప్రార్థన చేసి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 10 నిమిషాల్లో మొత్తం మెసేజ్ చెప్పి 5 నిమిషాలు సువార్త చెప్పిండట. మళ్ళీ సువార్త చెప్పి లాస్ట్లో ప్రార్థన చేసిండట 15 నిమిషాల లోపే. ప్రియమైన దేని పెట్టారు, అంత గొప్ప దైవజనుడు. ఆయన చనిపోయినప్పుడు ఫారెన్స్ ఆయన బ్రెయిన్ని కొనాలని ప్రయత్నం చేశారు. ఇంత గొప్ప బ్రెయిన్ మాకు కావాలి, ఇతన్ని మేము విడిచిపెట్టకూడదంటే అన్న ఒప్పుకోవాలి. ప్రియమైన దేని పెట్టారు, దేవుడు తీసుకున్నాడు అంతే అంత గొప్ప దేవుడు. అంటే దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకున్నాడు జీజాన్ గారు బక్సింగ్ అన్న. ప్రియమైన దేవుని బిడ్డారా, మనమేమో ఆదికాండం కాదు కదా, దాంట్లో 2 పేపర్లో ఒక్కొక్క వచనం చదవమన్నా మనం చదవలేదు, మనకు గుర్తుంటుంది. ఈ అధ్యాయం చదివి ఇవతల వచ్చినానికి వచ్చాక ఈ మర్చిపోతాం, ఈ అధ్యాయం చదివి ఇవతలకు వచ్చాక ఈ మర్చిపోతాం, మనకి ఏది గుర్తుండదు. మనం ఇంకా ప్రభుని సంపూర్ణంగా తెలుసుకుంటాం. ప్రభువారిని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి.
అది అప్పుడు దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టకుండా ఆయన నిన్ను నన్ను పట్టుకొని ఆయన చెయ్యి విడవకుండా ఎడబాయకుండా ఆయన నిన్ను నన్ను కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు నేను మనందరం కూడా సంపూర్ణంగా ఆయన ఎరిగేవారు ఉండాలి. ఎలాగ ఎరగాలో ఒక్క మాట చూద్దాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక, ఈ మాట ఒక్క మాట చూద్దాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక మనకు అర్థం అవటానికి 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. అది ఇక్కడ చూసారా, ఇక్కడ చక్కని మాట మనం చదువుకుంటూ వచ్చాం. 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే నువ్వు సంపూర్ణంగా జీవిస్తావు. క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే నువ్వు లోకానుసారంగా జీవిస్తావు, శరీర సంబంధంగా జీవిస్తావు అని ఇక్కడ ప్రభు చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకనే ఇక్కడ యాకోబు గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. బేతేల్లో యాకోబు దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు యాకోబు గారు. అందుకని ఆయన ఎప్పుడు ఏమన్నాడంటే, దేవుడు ఆయన తోడు ఆయన ఏమన్నాడంటే, చూడండి, నేను నిన్ను విడవకుండా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను మళ్ళీ నీ పితల దేశాన్ని మళ్ళీ రప్పిస్తాను, నిన్ను విడవను అని ప్రభు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. అలాగే నీకు నాకు కూడా దేవునితో మనకు ఏ సంబంధం ఉండాలి? వ్యక్తిగత సంబంధం ఉండాలి. సంపూర్ణంగా ఆయన ఎరగాలి. ఆయన గురించి ఏమి తెలియాలో దాని కొరకు మన ప్రయత్నాలన్నీ చేయాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న అంశాలన్నీ మనం వరుసగా ధ్యానం చేసుకుంటూ రావాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుతూ రావాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు మరి ఎన్నిసార్లు చదివారు బైబిల్? ఇప్పటికి ఎన్నిసార్లు చదివారు? బైబిల్ గ్రంథం మొత్తం కూడా ఎన్నిసార్లు చదివారు? నేను ఇక్కడ రాసుకున్నా. మరి నేను ఎన్నిసార్లు చదివాను? మీ మంది ఏం బిడ్డారా, నువ్వు నేను ఏం చేయాలంటే బైబిల్ని క్రమం తప్పకుండా చదవాలి. 1, 2, 3 నేను 3 సార్లు చదివాను. ఇది 4వసారి చదువుతున్నా, లాస్ట్కి వచ్చా, ఇంకా ఉంది. ప్రియమైన ఏం బిడ్డారా, మీరు ఇంకా ఎక్కువ చదివి ఉంటారు నాకు తెలుసు, కానీ మీకు చెప్పరు. బాగా చదివి ఉంటారు. నేను ఇంకా తక్కువే చదివాను మీకంటే. కానీ ప్రియమైన ఏం బిడ్డారా, బైబిల్ గ్రంథంలో ఎంతో లోతైన అనుభవాలు ఉన్నాయండి. ప్రభు మాట్లాడుతూ వస్తాడు. అవి చదవటం వల్ల మన జీవితం మారింది. ప్రభు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. మనందరిని పట్టుకొని ఆయన ఇష్టమైన మార్గంలో నడిపిస్తాడు. దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కనుక నీవు నేను మనమందరం కూడా ఎలా ఉండాలి? ప్రభుకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. అందుకనే ప్రభు ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను. నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు విడిచిపెడతావేమో కానీ ప్రభుని ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఇది కన్ఫామ్. ఎవరైనా చూడండి, నువ్వు ఒక్కసారి రక్షణ పొంది బాప్తిని తీసుకొని ఆయన బిడ్డగా అయిన తర్వాత నిన్ను విడిచిపెట్టడం అనేది దేవుడు జరగదు. నిన్ను కొట్టైనా, నేను సరిచేసైనా నిన్ను లైన్లో పెట్టి మళ్ళీ ఆయన మార్గంలోకి తీసుకొస్తాడు. అందుకనే ఆయన ఏమన్నాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని యాకోబుతో ఇచ్చిన వాగ్దానాన్ని మన పట్ల కూడా దేవుడు జరిగించడానికి దేవుడు కొన్ని అంశాలు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. దేవుడు నిన్ను నన్ను విడవకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పనులేంటి? 6 అనుభవాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, దేవుని తట్టు నువ్వు తిరగాలి, ఆయన మాట నువ్వు వినాలి. అప్పుడే దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. రెండో అనుభవం ఏంటంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మూడో అనుభవం ఏంటంటే, నువ్వు నీతిగా జీవించాలి, నీతిమంతురాలుగా నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. 4వ అనుభవం ఏంటంటే, దేవుని ఎడల నువ్వు భక్తి కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. 5వ అనుభవం ఏంటంటే, నువ్వు సాధువుగా ఉండాలి, మంచి స్వభావం కలిగిన బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ లాస్ట్ అనుభవం ఏంటంటే, 6వ అనుభవం ఏంటంటే, దేవుని సంపూర్ణంగా ఎరిగి ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ 6 అనుభవాల్ని మనం తలపోసుకొని ప్రభువారు ఒకవేళ మాట్లాడిన మాటల్లో ఏ మాటైనా నీతిగా నాతో గుచ్చుకొని ఉంటే, మనతో మాట్లాడుంటే ప్రభువారు ఒకసారి సరి చేసుకున్నాం. ఎందుకంటే నా బలలో చేవేశారు, తను తాను పరీక్షించుకొని
ఆ బలలో చేయి వేయాలని ప్రభు చెప్తున్నాడు. మన మాటలు దేవుడి మాటలు పరీక్షించుకోకుండా మన మనసును పరీక్షించుకోకుండా బలలో మనం చేయి వేయకూడదు. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, 6 అనుభవం నా దృష్టికి తీసుకొచ్చారు, నన్ను విడవను అన్నారు, కానీ నేనే విడిచిపెట్టాను ప్రభా, నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నన్ను క్షమించు ప్రభా, నీ కొరకు జీవిస్తాను ప్రభా అని చక్కని తీర్మానంతో ఇక్కడ నుండి మనం వెళ్ళేవారిగా ఉండాలి. ఆ బలలో మనం చేవేసేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. మీకు 2 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇస్తాం. మోకరించండి, అందరూ మోకరించండి, ప్రభు దగ్గర ప్రాధేయపడదాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. 6 అనుభవాల్లో నేను ఎక్కడ తప్పిపోయామో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. మోకరించండి.